మరో 10 రోజుల్లో సింహరాశి వారికి చీకొట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, మనం తప్ప ఇంకెవరూ వారికి ఏ సహాయం చేయలేమని ఆలోచిస్తారు. అందుకే కాళ్ళు పట్టుకున్న వ్యక్తిని కూడా కనికరించి మీరు వారికి సహాయం చేయాలని చూస్తారు. కానీ ఆ వ్యక్తి మీ వద్దకు వచ్చేది కేవలం నటన మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అయ్యో పాపం అని జాలి పడితే ఇక అంతే సంగతులు. మాట సహాయమైన, ధన సహాయమైన, షూరిటీ సంతకాలైనా ఏ సహాయం కూడాను చేయి జారవద్దు. మీరు ఆపదలో ఉన్నారు కదా, సహాయం చేస్తే తప్పేముందులే, మనకి లేకపోతే మనం సంపాదించుకోవచ్చు అని ఇలా అనుకోవద్దు. మీరు మీ సహాయాన్ని వేరొక రకంగా వక్రీకరించి చెబుతారు. సహాయం పొందిన వారే మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు గమనించుకోండి. అనుకున్న వారు మనం సహాయం చేయకపోయినా మనతోనే ఉంటారు. మొదటగా వచ్చిన ఆ వ్యక్తికి సహాయం అనేది నిజమా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని అంతకుముందు దూషించి వెళ్లిన వారు మరలా తిరిగి మీ వద్దకి సహాయం కోసం రావడం అనేది, అందులో ఎంత నిజం ఉన్నది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంత చెప్పినా కూడా మీరు కాదు అని వారికి సహాయం చేస్తే మీతో పాటు మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఉద్దేశపూర్వకంగా చెడు తలపెట్టాలని వారు మీ దగ్గరికి వస్తున్నారు. ఇది సత్యం. నిత్యము శివారాధన చేసుకోండి. పరమశివుడే ఈ కష్టం నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలున్నా గురువు గారిని సంప్రదించండి.